హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం వచ్చేసి మన ప్యాంట్కి జిబ్బు ఫెయిల్ అయితే దాన్ని ఏ విధంగా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త జిబ్బు ఎలా వేయాలో చూద్దాం. అయితే ఫస్ట్ మనం పాత ప్యాంటు జిప్పును మొత్తం విప్పేసేయాలండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం రిమూవ్ చేసేయాలి. చేసి చిన్న చిన్న పోగులు దారాలు లాంటివి ఉంటే దాన్ని తీసేయాలి. ఈ విధంగా చూపిస్తాను చూడండి ఎలా తీసుకోవాలో. చూడండి, ఇలా మొత్తం విప్పేసేయాలండి. పాత జిప్పును సపరేట్ చేసేయాలి. 2 సైడ్స్ విప్పేసేయాలి. చూడండి, ఇలా కుల్లా కావాలండి. సారీ అండి. ఈ విధంగా ఈ సైడ్ కూడా మొత్తం విప్పేసేయాలి. ఈ విధంగా ఉంచుకోవాలి విప్పి. పైన ఏమైనా పోగులు ఉన్నా కూడా అవన్నీ తీసేయాలండి, దారం పోగులు. ఇప్పుడు చూడండి, ఈ దానికి మనం జిబ్బును ఈ విధంగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి, ఎందుకంటే జిబ్బులో అది విరిగిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకసారి కుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను మీకు జూమ్ చేసి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత పైకి కిందికి లాగి చూడాలండి, ఫ్రీగా వస్తుందా లేదా అని చెప్పేసి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా లాగి చూసుకోవాలి. ఇలా ఉంటుంది చూడండి. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇలా జిప్పును కిందికి లాగిన తర్వాత ఆ జిప్పు ఎక్కువగా ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి, ఎంత సరిపోతుంది పైకి అని చెప్పేసి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా చూసుకోవాలి చూడండి. మరి జిబ్బు అంచుకి కాకుండా కొంచెం గ్యాప్ వదిలేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి, ఎందుకంటే మరి అంచుకు వేస్తే జిబ్బు ఫ్రీగా ఆడదండి. ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి కొంచెం గ్యాప్ వదిలేసి. అయితే ఇలా జిబ్బు ఫెయిల్ కావడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. మన మన ప్యాంటుకున్న దారం పోగులు ఏమైనా జిబ్బులో విరికినప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాయి. మనం చూడకుండా అదే విధంగా లాగేస్తాం కదండి పైకి, అప్పుడు అప్పుడు ఇరుకుతుందండి, జిబ్బులో ఇరికి ఆ విధంగా ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ సైడ్ మనం వేసినాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి స్ట్రైట్గా ఉందా లేదా అని చెప్పేసి. దానిపై నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఒకసారి. ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి, లేదంటే కిందికి పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి, జిబ్బు క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. ఇలా చూసుకుంటూ పై వరకే ఆ విధంగానే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా ఉంటుంది. ఇలా అటాచ్ చేసుకోవాలి చూడండి. ఇంకొక కుట్టు వేసుకోవాలి, 2 కుట్లు వేసుకోవాలండి. ఇలా 2 కుట్లు వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక కుట్టు ఊసిపోయినా కూడా ఇంకొక కుట్టు ఉంటుందండి, అదే పర్పస్లో వేస్తాము ఈ విధంగా. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇలా వేసుకోవాలి, స్ట్రైట్గా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఫల్లాయి స్టిచ్చింగ్ వేస్తాం చూడండి పైనుంచి.
ఈ విధంగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న చైన్ని కటింగ్ చేసుకొని ఇలా లోపలికి మడుచుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మళ్ళీ కట్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. దీన్ని ఫలై స్టిచ్చింగ్ అంటారండి. మనం ప్యాంటు కుట్టేటప్పుడు కూడా స్టిచ్చింగ్ వేస్తాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా వేసుకోవాలి. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇలా పైనుంచి కాకుండా లోపలికి వెళ్ళి ఫలై స్టిచ్చింగ్ వేస్తే క్లియర్గా వస్తుందండి. అదే పైనుంచి వేస్తే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి వేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటాను. ఇలా చూసుకుంటూ వేసుకోవచ్చండి. చాలామంది పైనుంచి కూడా వేస్తారు ఫలై స్టిచ్చింగ్, ఎలాగైనా చేయొచ్చు. కానీ ఇదే వే అయితే కరెక్ట్గా నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. అదే విధంగా వేస్తాను. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కువ తక్కువ ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. జిబ్బు పైకి లాగి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా మనం రెండు సమానంగా ఉన్నాయని చూసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ జిబ్బు దగ్గర వచ్చేసి ఒక స్టిచ్చింగ్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటామండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. అలా లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా చెక్ చేసుకొని మరీ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చెక్ చేసుకోవాలి, రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా అని చెప్పి. ఈ విధంగా చూసుకోవాలి. జిబ్బు పైకి లాగేసి ఇలా చూసుకున్న తర్వాతనే దాన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ రెండు ఈక్వల్ ఉండాలి. ఇలా చైన్ లోపలికి అనేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా జిప్పును చాలా ఈజీగా రిమూవ్ చేసి మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో చూస్తూ కూడా చేసుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా వేస్తారు, అందుకే దాంట్లో ఇదొక రకం అండి. ఇలా వేసుకుంటే చాలా నీట్గా క్లియర్గా మనకు అర్థమైపోతుందని ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, సేమ్ యాజ్ టీజ్గా ఇంతకుముందు ఉన్న పాత జిప్పుని ఏ విధంగా రిమూవ్ చేసినామో అదే విధంగా మళ్ళీ అటాచ్ చేశాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన కూడా స్టిచ్చింగ్ కూడా చూడండి యాజ్ టీజ్గా అదే విధంగా వచ్చింది, ఏం చేంజెస్ లేకుండా. ఈ విధంగా రావాలంటే చాలా మనం ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విధంగా రిమూవ్ చేసి వేస్తామండి చైన్ వచ్చేసి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి.